పోనీ ఇంట్రాగేషన్ అనుకుందాం, పోనీ విచారణ ఇలాంటి వీడియోలు ఎప్పుడు బయట పెట్టారు? చాలా పెడితే కేసు అసలు పెడితే కేసు క్లోజ్ అయిపోయింది. మరి ఇది ఎలాగ వచ్చింది? కావాలనే చేశారంట. కేసు పీగిపోవాలి, జగన్ మీదకి పోవాలి, వైసీపీ మీదకి పోవాలి. ప్రజలకు ఒక దెబ్బకి రెండు పెట్టలు. అదే ప్రజలకు తెలియడం కోసం అంతే. టీడీపీకి సంబంధం లేదు, వైసీపీ వాళ్ళే చేయించారు. తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం అభిమానిని సంతృప్తి పరచడం నెంబర్ 1. రెండవది వైసీపీ వాళ్ళని భయానికి గురి చేయడం. ఇప్పుడు ఇంత ముందు లెక్కర్లో వాళ్ళకి ఏ పాత్ర లేకపోయినా భయభ్రాంతులు గురి చేయగలిగారు కదా. ఇప్పుడు దీంట్లో భయభ్రాంతులకు, అప్పుడు సింగయ్య కేసులో భయభ్రాంతులు గురి చేయడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కీ పాయింట్. వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ గబక్కని దీని మీద ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఎందుకు వచ్చిన పెంట మనకి అనేటటువంటి భయం ఉంటది కదా వైసీపీ. అంటే నిరంతరం వైసీపీ వాడిని వణికిస్తా ఉండాలి. రెండో వైపున జరిగేటటువంటి వాటిట్లని మనం అదుపు చేయలేకపోతున్నాం, మన వ్యవస్థలు మన చేతుల్లో లేవు. ఇక వాటిని ఇదివరకు ఏంటంటే జగన్ కి చంద్రబాబుకి 14 నుంచి 19 కానీ 19 నుంచి 24 మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ ఉన్నాయి. కానీ ఇదివరకటికి మళ్ళీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్ట్ మానిటరింగ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు రాజకీయ స్వార్థాలకు వాడుకున్నారు కానీ వాళ్ళని ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో ఎదిగేలా చేయలేదు. దాంతో విరక్తి చెంది దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఇక ఆ వ్యవస్థ చచ్చిపోయింది ఓ రకంగా. ఇదివరకు ఎక్కడేం జరుగుతుందో ఇమీడియట్ గా డిపార్ట్మెంట్కి వచ్చే ఫీడ్బ్యాక్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ మోటివేటెడ్, అంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన దరిద్రం, ఈ పద్ధతిలో తయారైపోయారు. ఇవాళ రోజున నిఘా వ్యవస్థ చచ్చిపోయింది. నిఘా వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో ఈ నాయకులకి ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో తెలియదు. ఈ నేరాలు బయటపడినప్పుడు ఇక ఇప్పటిదాకా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళ మీద పత్రికలు, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీడియా రాసుకొచ్చింది, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీడియా రాసుకొచ్చింది, ఇదిగో వాళ్ళు అన్నది. అప్పుడు కవరేజ్ చెప్పుకోలేకపోయారు, కవరింగ్ చేసుకోలేకపోయారు. ఈ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ అయ్యారు. అడ్వాన్స్ ఏంటంటే ప్రతిదీ కూడా డైవర్ట్ ఎట్లా చేయాలి, ఇష్యూ వైపు నుంచి డైవర్ట్ చేశాడు. అది కూడా శత్రు వైపుకి తీసుకెళ్లిపోవడం. అయితే ఇది మొదట్లో బాగుంది,